అవతలి నుండి నవ్వుతూ, షబ్బాష్ ముంబై పోలీస్ ఆఫీసర్, షబ్బాష్, నా గురించి భలే కనుక్కున్నావు. ఆ వజ్రాలు కాజేసిన దొంగ, ఈ 7 హత్యలు చేసిన హంతకుడు ఒక్కడే, అది నేనే, దూద్వాలా అని నవ్వాడు. వెంటనే ధీరజ్ సైగతో వాళ్ళ ఆఫీసర్స్కి ఫోన్ ట్రాప్ చేయమన్నాడు సైగతో. కానీ ఎంతగా ట్రై చేసినా అతను ఫోన్ని ట్రాప్ చేయలేకపోతున్నామని వాళ్ళు కూడా సైగ చేశారు. వెంటనే ధీరజ్, ఒక విషయం అడుగుతా, మా ఆఫీసర్ నీ ఫోన్ని ఎందుకు ట్రాప్ చేయలేకపోతున్నారు అనగానే అవతల నుండి నవ్వుతూ, ముంబైలోని అతిపెద్ద వజ్రాల షాప్ నుండి ఒంటరిగా ఒక్కడినే చోరీ చేసిన నాకు ఈ ఫోన్ నంబర్ని కానీ దీనిని మీరు ట్రాప్ చేయడం కానీ మీకు తెలియకుండా జాగ్రత్త పడడం నాకు తెలియదు అనుకున్నారా ఆఫీసర్ అనగానే వెంటనే ధీరజ్, సారీ, నిన్ను తక్కువగా అంచనా వేశాం, కానీ నిన్ను అతి త్వరలోనే పట్టుకుంటాం అనగానే అవతల నుండి గట్టిగా నవ్వుతూ, నాకు నేనుగా మీకు పట్టుబడితే తప్ప మీరు నన్ను పట్టుకోలేరు అన్న విషయం మీకు బాగా తెలుసు ఆఫీసర్, నాకు హెచ్చరికగా బాగానే చెప్పారు అని నవ్వాడు. ఆ విషయం పక్కన పెట్టు, ఇంతకీ ఒక్కడవే అన్ని వజ్రాలు ఎలా చోరీ చేయగలిగావు? ఈ 7 హత్యలు ఎందుకు చేశావు అని ధీరజ్ అడిగాడు. వెంటనే అవతల నుండి నవ్వుతూ, ఒక్కటి మాత్రం చెప్పగలను ఆఫీసర్, నేను చేసేది చేస్తుంది అంతా దూద్వాలా కోసం అని ఫోన్ కట్ చేశాడు. ధీరజ్ ఇంకా పెద్ద తికమక్కలు పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ధీరజ్ సావుకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ గవర్నర్ దగ్గర నుండి. అప్పుడు ధీరజ్ సావుకి అర్థం కాలేదు, ఏకంగా గవర్నర్ దగ్గర నుండి చిన్న సాదాసీదా పోలీస్ ఆఫీసర్ అయినా తనకు ఫోన్ కాల్ రావడం ఏంటి అని గవర్నర్ని కలిశాక తెలిసింది ఏంటంటే, గవర్నర్కు ఒక మాస్క్ ధరించిన వ్యక్తి కలిశాడు. మాస్క్ వ్యక్తిని చూసి ఎవరో అఘాయిత్యం తలబెట్టేవాడు అని భయపడినప్పటికీ, నేను మిమ్మల్ని ఏదో చేయాలనే ఉద్దేశంతో రాలేదు, నేను మీ సహాయం కోసం వచ్చాను గవర్నర్ గారు అన్నాడు. అతను ఎవరు కాదు, దూద్వాలా అని గవర్నర్ చెప్పడం మొదలుపెట్టాడు. దూద్వాలా అమ్మా నాన్న చిన్నప్పటి నుండే పాలు అమ్ముకొని బ్రతికేవారంట. ఆ పాలు అమ్మిన డబ్బులతో కుటుంబాన్ని, అతన్ని అమ్మా నాన్న పోషించేవారంట. తన తమ్ముడు తన చదువు కూడా పాలు అమ్మే చదివించారంట. అలాంటిది ఓ రోజు ముంబైలోని అతిపెద్ద పాల సంస్థ అయినటువంటి దేశీ దూద్ ఫ్యాక్టరీలో పనిచేయటకు ఆసక్తి గల యువకులు కావాలను అనే ప్రకటన చూసి తల్లిదండ్రులని మరియు అన్నయ్యను ఒప్పించి తన తమ్ముడు ముంబై నగరానికి వచ్చాడంట. ఆ కుర్రాడు అక్కడ పనిలో చేరిన తర్వాత అతను కొత్తవాడు కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 3-4 సంవత్సరాల పాటు అతనికి పాల ప్యాకెట్లు వేయడం, పాల ప్యాకెట్లు నింపి వాటిని వాహనాలలో లోడ్ చేయడం, లెక్కలు రాసుకోవడం వంటివి అప్పగించేవారు. ఇప్పుడు ఆ కుర్రాడికి సీనియారిటీ వచ్చింది అనే నమ్మకంతో అతని జీతం రెట్టింపు చేశారు. దాంతో ఆ కుర్రాడు అమ్మా నాన్న అన్నతో సంతోషంగా జీతం రెట్టింపు అయింది అని ఫోన్ చేసి ఆనందం వ్యక్తం చేశాడంట. అనుకోకుండా కొందరు తోటి వర్కర్స్ నీళ్ళల్లో అతి ప్రమాదకరమైన రసాయనాలు కలిపి స్వచ్ఛమైన పాల కంటే ఎక్కువ రుచికరంగా ఉండే రసాయనాలు కలిపి నీళ్ళనే పాలులా తయారు చేయడం చాటు నుండి గమనించి తన యజమాని అయినటువంటి ప్రముఖ వజ్రాల వ్యాపారి తమ్ముడు దేశీ దూద్ సంస్థ యజమాని మాలిక్ చంద్రతో చెప్పాడు. మాలిక్ చంద్ర, ఇదంతా నాకు తెలిసే జరుగుతుంది, అంతేకాదు మన సంస్థలో అసలు పాలే అనే స్వచ్ఛమైన పదమే ఉండదు, అంతా నీళ్ళమయం అంటూ నవ్వారంట. ఇది నీ మనసులో దాచుకొని చక్కగా పనిచేసుకుంటే మంచిది, లేదంటే ప్రాణాలు పోతాయి అని తనను బెదిరించినట్లు తన సోదరుడితో ఫోన్ ద్వారా చెప్పాడు. తనకు ఏమాత్రం ముంబైలో ఉండడం ఇష్టం లేదని, తాను వచ్చేస్తానని చెబుతున్న క్షణంలో తన రూమ్కి ఎవరో వస్తున్న చప్పుడు విని ఫోన్ పక్కన పెట్టేశాడు. ఆ రూమ్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు అతన్ని చంపి వెళ్ళిపోయారు. సోదరుని మరణ కేకలు విన్న అన్న కోపంతో రగిలిపోయి ముంబైలో అడుగు పెట్టాడు. కానీ అప్పటికే వాళ్ళ తమ్ముడి శవాన్ని కూడా గుర్తు తెలియకుండా దొరకకుండా కాల్చి బూడిద చేశారు. తన సోదరుడికి జరిగినట్టు మిగతా సోదరులకు అన్యాయం జరగకూడదు అని దూద్వాలాలో తాను ఒకడిగా పనిలోకి చేరి అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని పనిలో చేరిన కొన్ని రోజుల్లోనే అందరికీ ఆప్తుడయ్యాడు. దూద్వాలా తన మనసులో ఒక బలమైన లక్ష్యం ఏర్పరచుకున్నాడు. అదే
రసాయనాలతో పాలు తయారు చేయించే యజమానులను చంపి పాలు ఉత్పత్తిగా మారే సంస్థను కూడా కూల్చేయడం. తాను అనుకున్నట్టుగా యజమానులను చంపేశాడు. మాలిక్ చంద్ర అక్రమ సంపాదనతో కట్టిన ముంబైలోని అతిపెద్ద వజ్రాల షాప్ని దోచుకోవడానికి ఆ షాప్లో పనిచేసే వర్కర్ సాయం తీసుకున్నట్లు వివరించాడు. అతనికి ఆ వర్కర్ సాయం చేయడానికి కారణం వాళ్ళు కూడా తమ కుటుంబాలను వదిలి డబ్బు సంపాదన కోసం ముంబైకి రావడం. అలాంటి మా అటువంటి వ్యక్తిని సోదరుడికి అయిన దారుణం వెలకట్టలేనిది, దోచుకపో అంటూ వాళ్ళే అతని ఆవేదన అర్థం చేసుకొని సహకరించినట్లుగా తెలిపాడు. కానీ వాళ్ళకు కూడా అతను ఎలా ఉంటాడో తెలీదు. కారణం ముసుగు, మాస్క్. ధీరజ్ వెంటనే సీసీ కెమెరాలో కూడా పడకుండా ఎలా తప్పించుకున్నాడు అంటారు సార్ అన్నాడు. గవర్నర్ నవ్వుతూ, ఆ దూద్వాలా వెళ్ళే చోటు కిలోమీటర్ వరకు ఎలాంటి సీసీ కెమెరాలు, ఫోన్లు పనిచేయకుండా తనకు తానుగా కష్టపడి ఒక డివైస్ తయారు చేసుకున్నాడు. ఆ డివైస్లో కొత్త రకం ఏంటంటే తాను అమర్చుకున్న డివైస్ ద్వారా సీసీ కెమెరాలు పనిచేస్తున్నట్టే ఉంటాయి, కానీ అది ముందు రోజు రికార్డ్ అయినవే మళ్ళీ ప్లే అవుతుంటాయి. అందరి ఫోన్లు ఆన్లోనే ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, కానీ ఎవరికి ఫోన్ రాదు పోదు. అదే అతను కొత్తగా తయారు చేసిన టెక్నాలజీ డివైస్. ఇదంతా సరే కానీ ఆ వజ్రాలు ఏం చేశాడు అని ధీరజ్ అడగగా, గవర్నర్ అవన్నీ నాకు అప్పగించి ప్రజలకు అనారోగ్యం పాలు చేసిన కల్తీ పాలు వల్ల అక్రమంగా సంపాదించినవి ఈ వజ్రాలు. వీటిని అమ్మి వచ్చిన డబ్బులతో ప్రతి కుటుంబంకు ఆవులు, గేదెలు కొనివ్వమని దూద్వాలా కోరినట్లు తెలిపారు. ధీరజ్, ఇవన్నీ అతి చిన్న ఆఫీసర్ అయిన నాతోనే ఎందుకు చెబుతున్నారు గవర్నర్ గారు అనగానే గవర్నర్ నవ్వుతూ, ఆ విషయం నీకు త్వరలోనే ఫోన్ చేసి చెప్తాడు దూద్వాలా, అతన్నే అడుగు అన్నాడు. ధీరజ్ అక్కడి నుండి వెళ్ళి హైదరాబాద్ పోలీసులు తల పట్టుకుని బాదుకుని, కేసుతో మీకు ముగింపు దొరికింది, చంపింది ఒక దూద్వాలానే, కానీ కల్తీ పాలు తయారు చేసే వారిని మాత్రమే చంపుతున్నాడు, అది కూడా పెద్ద పెద్ద పాల సంస్థలను నడిపే యజమానులను మాత్రమే అని తెలిపి కేసును మూసేశారు. అక్కడి నుండి ధీరజ్ సాహు ముంబై వెళ్ళి ముంబై పోలీసులతో చర్చించి అక్రమ పాల దందా యజమానులు హత్యలే వీటికి కారణం ఒక దూద్వాలానే అని చెప్పాడు. అందరికీ ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన పాలు అందాలి అనేది దూద్వాలా ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఇలా వరుస మరణాలతో ముంబై నగరానికి తెలియజేశాడు అని చెప్పాడు. నవీన్ రావు భార్య తన భర్త అత్తమామకు తెలియకుండా కేవలం తన పేరు మీదే ఓ పాల సంస్థ నడుపుతుంది, అది కుటుంబంకు తెలియకుండా సీక్రెట్గా నడిపిస్తుంది. అలాగే మిగతా వారు కూడా చేశారు. అది కనిపెట్టిన దూద్వాలా పాల ప్యాకెట్లు వేసినట్టుగా వేసి చంపి వెళ్ళాడు అని వాళ్ళ కుటుంబ వ్యక్తులతో ధీరజ్ మరియు పోలీసులు చెప్పారు. చనిపోయిన ఆ పాల యజమానుల ప్రతి ఒక్కరికి సంబంధించిన సీక్రెట్ అకౌంట్లో ఒక్కొక్కరి పేరు మీద దాదాపు 40 నుండి 50 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నట్లు, వాటిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు వాళ్ళ కుటుంబంతో తెలిపి వెళ్ళిపోయారు. ముంబై మరియు హైదరాబాద్ నగరాల్లో ఉన్న రసాయనాల పాల ఉత్పత్తి ఫ్యాక్టరీల మీద దాడులు జరిపి వాటన్నిటినీ నేలమట్టం చేశారు. ప్రభుత్వం, టీవీ, పేపర్లలో దూద్వాలా వల్ల ప్రజలకి మేలే కానీ ఎటువంటి హాని ఉండదు, అతను హంతకుడు అయినప్పటికీ అతను చంపింది జనాల ప్రాణాలకు హాని కలిగించే రసాయనాలు కలిపి తయారు చేసే కల్తీ పాలు యజమానులను అని సూచించింది. దూద్వాలా కోరికను, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రతి పల్లెటూరులో నివాసం ఉంటున్న ప్రతి కుటుంబానికి ఆవులు, గేదెలు అందిస్తూ స్వచ్ఛమైన పాలను కృషిగా తోడ్పడాల్సిందిగా ప్రజలను కోరారు. ధీరజ్ సాహు తన ఇంటికి రావడంతోనే తన తండ్రి దేవేందర్ సాహు ధీరజ్తో, ప్రజలందరికీ మేలు చేసిన దూద్వాలా ఎవరో, ఎలా ఉంటాడో ఇప్పటికీ తెలియకపోవడం మాకు చాలా లోటుగా అనిపిస్తుంది అన్నాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. దేవేందర్ ఫోన్ లేపి హలో అనగానే అవతల నుండి నవ్వుతూ, నమస్కారం సార్, మీ కుమారుడు ధీరజ్ సాహుకి ఫోన్ ఇస్తారా అన్నాడు. వెంటనే దేవేందర్ మీరు ఎవరు అని అడగగా నవ్వుతూ దూద్వాలా అన్నాడు. దేవేందర్ సంతోషంతో, సార్, ఒకప్పుడు మీ పేరు వినగానే వెన్నెలు వణుకు పుట్టేది, కానీ ఇప్పుడు మిమ్మల్ని, మీ మంచితనం గురించి తెలిసాక మీరంటే గుండెల్లో ప్రేమ, అభిమానం, సంతోషం పొంగుకొస్తుందని అన్నాడు. ధీరజ్ ఎవరు నాన్న అనగానే దేవేందర్ మన దూద్వాలారా అంటూ ఆప్యాయంగా కొడుకుతో చెప్పాడు. ధీరజ్
ఫోన్ తీసుకొని, చెప్పండి సార్, అంతా మీరు అనుకున్న విధంగా జరిగి ఆనందంతో ఉన్నారనుకుంటా అన్నట్టు అడగడం మర్చా, మీరు అన్యాయంగా ఏ ఒక్కరి ప్రాణం కూడా తీయలేరా అని అడిగాడు. దూద్వాలా నవ్వుతూ, తీయలేదు, తీయను కూడా. మీరు ఈ ప్రశ్న ఎందుచేత నన్ను అడిగారో నాకు తెలుసు. నేను ఓ దూద్వాలా స్థానంలో రావడం కోసం అతన్ని ప్రమాదంలో చంపి వచ్చానని మీ మనసు సందేశపడుతుంది. కానీ నిజానికి నా తమ్ముడు తెలుసుకున్న నిజాన్ని ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తమ్ముడు కూడా తెలుసుకున్నాడు. అది తెలుసుకున్నాడనే విషయం గ్రహించిన మాలిక్ చంద్ర తన మనుషుల ద్వారా ఆ ప్రమాదం అతనికి తలపెట్టాడు. వెంటనే ధీరజ్, అంతా బాగుంది, కానీ ఇంత మంచి పని చేసిన ప్రజలకు, నాలాంటి ఆఫీసర్స్కి మీరు ఎలా ఉంటారో కూడా తెలీదు అన్న చిన్న బాధ మాలో ఉండిపోయింది అనగానే దూద్వాలా నవ్వుతూ, మంచి చేసిన నేనే చేశాను అని డప్పు కొట్టుకొని జనం ముందు టీవీలలో పేపర్లో రావాలనే ఆశ నాకు లేదు. ఉంటే నేను రాజకీయం చేసేవాడిని అయిపోతా ఆఫీసర్. ధీరజ్ వెంటనే, మీ అమ్మ నాన్నగారికి మీ తమ్ముడు విషయం తెలిసిందా అని అడిగాడు. దూద్వాలా వెంటనే, నా తమ్ముడు వల్లే కదా ఈరోజు ఇంతమంది ప్రజలు స్వచ్ఛమైన పాలు తాగుతున్నారు అని, వాళ్ళు బాగానే ఉన్నారు అన్నాడు. వెంటనే ధీరజ్, అదంతే సరే సార్, కానీ ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నప్పటికీ మీరు నన్నే ఎందుకు ఎంచుకొని ఫోన్ చేయడం మొదలుపెట్టారు అన్నాడు. దూద్వాలా నవ్వుతూ, చాలామంది ఆఫీసర్స్ నేను కష్టపడి జాబ్ సంపాదించిన అని చెప్పుకుంటారు, కానీ మీరొక్కరే నిజాయితీగా ప్రముఖ పారిశ్రామికవేత్త స్నేహితుడు మీ నాన్నగారు అవడంతో మీకున్న అర్హతలను బట్టి ముంబైలో వచ్చిన పోలీస్ ఆఫీసర్గా చేరాను అని నిజాయితీగా చెబుతారు. అది నచ్చి మిమ్మల్ని ఎంచుకున్నా అన్నాడు. ధీరజ్ నవ్వుతూ, మీ వల్ల, గవర్నర్ దయ వల్ల ఏకంగా ముంబైలో ఏసీపీగా నియమించారు నన్ను. చాలా కృతజ్ఞతని దూద్వాలా అన్నాడు. దూద్వాలా నవ్వుతూ, ఇప్పటికైనా నమ్మండి సార్, చచ్చే వ్యక్తులందరూ మంచివారు కారు, అలాగని చంపే వ్యక్తులందరూ చెడ్డవాళ్ళు కారు అని. ఎప్పటికీ మంచివాడిగే నేనున్నా లేకపోయినా చెడ్డవాడిగా మాత్రం ఉండడు సార్ ఈ దూద్వాలా అని అన్నాడు. ఇంతటితో కథ ముగిసింది. మా కథ నచ్చినట్లయితే మీకు మా తెలుగు సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం కొత్త కొత్త కథల్ని అన్వేషిస్తూ ఇంకా మంచి మంచి కథలు మేము ముందుకు తీసుకొస్తాము. ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచి మంచి కథలు మేము ముందుకి తేగలుగుతాము. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇప్పుడిప్పుడే మా ఛానల్ని స్టార్ట్ చేసినాము. సో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి కథలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఫినిష్ అయిపోయింది దూద్వాలా. నెక్స్ట్ వచ్చే ఈ సాటర్డే రోజు మానసవీర పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో గెట్ రెడీ, అందరు రెడీగా ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.